తెలంగాణలో ఇవాళ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు ఇవాళ ప్రారంభమై ఏప్రిల్ 16వ తేదీన ముగియబోతున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం 30 నిమిషాలు ముందుగానే చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు. అంటే ఉదయం 9:35 తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1582 సెంటర్లు, ప్రైవేట్ బడుల్లో 1094 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. 10వ తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠినంగా ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. ఇక మీరు తమ సెల్ ఫోన్లను ఆరు బయటే పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్ చేస్తారు. ఇక పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. 10వ తరగతి పరీక్షల్లో ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డిఈఓలకు కష్టకాలం వచ్చిపడింది. అటు పరీక్షలు జరగబోతూ ఉండడం, అదే సమయంలో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండడంతో డోలాయాన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగబోతుండగా ఏప్రిల్ 1 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. అటు పరీక్షలను సమన్వయం చేయాల్సి ఉండటం, క్యాంపులను నిర్వహించాల్సి ఉండటంతో డిఈఓలకు తలనొప్పిగా మారబోతుంది.